నమస్తే, వెల్కమ్ టు మందెలుగు టీవీ 6 minutes 24 headlines. హైకోర్టు కంటే సుప్రీం ఎక్కువ కాదు, ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్. ముంబైలో వర్ష బీభత్సం, కొండచర్యలు విరిగిపడి 2 మృతి. కోటి ఉద్యోగాలు, పరిశ్రమలకు ఉచిత భూములు, నితీష్ ఎన్నికల హామీలు. వ్యోమగామి శుభాంశు శుక్లాకు ఢిల్లీలో ఘన స్వాగతం. కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఘనంగా స్వాగతించారు. జమ్మూ కాశ్మీర్లో మరోసారి క్లౌడ్ బరస్ట్, ఆకస్మిక వరదలు, 7 మృతి. బాబు వంటి నల్లదొరల పాలనలో స్వాతంత్ర్యం కనుమరుగు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి, సీఎం రేవంత్. రష్యా చమురికి భారత్ దూరమైంది, ట్రంప్ సంచలన ప్రకటన. ఒక కొత్త షాప్ పెట్టినా ఊరుకోము, మార్వాడీలకు పిడమర్తి రవి హెచ్చరిక. సునకాల కోసం స్కూల్స్, పిల్లల కోసం బోన్లు నిర్మించండి, డాగ్ లవర్స్ పై ఆర్జీవీ ఫైర్. రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వం పగ తీర్చుకుంటోంది, హరీష్ రావు. ఆడబిడ్డల ఆర్థిక ప్రగతి టీడీపీ విధానం, మాజీ మంత్రి ఏపీడబ్ల్యూసీఎఫ్సీ చైర్పర్సన్ పీతల సుజాత. హామీల అమలు అరచేతిలో వైకుంఠమే, షర్మిల. మేడిగడ్డ బ్యారేజ్ ని బాంబులతో పేల్చారు, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. దేశం కోసం పుట్టిన సంస్థ ఆర్ఎస్ఎస్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. ఫ్యూచర్ సిటీకి భవిష్యత్తు లేదు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలన్నదే రేవంత్ ఆకాంక్ష, కేటీఆర్. బీజేపీకో న్యాయం, మాకో న్యాయమా, ఈసీపై రాహుల్ మరోసారి ఫైర్. గుంటూరులో దారుణం, 2 పిల్లల్ని చంపి ఆత్మహత్యకు పాల్పడ్డ తండ్రి. వివక్షకు తావులేదు, అన్ని పార్టీలు సమానమే, ఈసీ. రేవంత్ రెడ్డికి విషయం ఎక్కువ, విషయం తక్కువ, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. 13వ రోజుకు టాలీవుడ్ షూటింగ్స్ బంద్, నేడు ఫిల్మ్ ఛాంబర్లో మరో దఫా చర్చలు. ఎమ్మెల్యేల ఫిరాయింపులపై సుప్రీం తీర్పు, ప్రతి అందలేదు, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. ఆనాడు స్వాతంత్ర్యం వద్దన్న వారే నేడు దేశాన్ని ఏలుతున్నారు, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. హిందూ సమాజాన్ని చీల్చేందుకే మార్వాడి గోబ్యాక్ కుట్ర, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్.